వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చంద్రబాబు నాయుడు ఆంధ్ర సీఎం ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. 3 పిల్లల్ని కనండి 30,000 ఇస్తా, 4 పిల్లల్ని కనండి 40,000 ఇస్తా, జనాభాను పెంచండి, మరోవైపు భగవంతుడు కరుణిస్తే తల్లికి వందనం పథకం కింద 15,000 సైతం పెంచడానికి ప్రయత్నిస్తాం, పిల్లలు భారం కాదు సంపద. ఇది బాగానే ఉంది. పిల్లలు నిజంగా కూడా భారం కాదు. ఏ తల్లిదండ్రులు అలా అనుకోకూడదు. నిజంగా అలా అనుకోని ఉంటే మన తాత ముత్తాతలు ఒక్కొక్కరు డజన్ల కొద్ది పిల్లల్ని కనేవాళ్ళే కాదు. వాళ్ళు ఎలా పెంచారు ఒకసారి ఆలోచించాలి. కానీ ఈ పథకం నిజంగా ఆంధ్రప్రదేశ్కి లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక పథకం కింద చూసాము, ఒకే ముస్లిం కుటుంబానికి 1,00,000కు పైగా పైసలు వచ్చినాయి. హిందువులు ఎన్ని చెప్పినా సరే ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే దానికి వెళ్ళిపోయారు. హిందువులు 4 పిల్లల్ని కంటే ప్రమాదం ఏమీ కాదు. కానీ అదే ఈ పథకం వస్తుంది కదా అని చెప్పేసి ముస్లిమ్స్ ఎక్కువ మంది పిల్లల్ని కనడం ద్వారా ఏం జరుగుతుంది అనేది నేను చెప్తా. అస్సాం ముస్లిం జనాభా ఎక్కువ అవడం వల్ల అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. కేరళ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం ద్వారా అక్కడ పరిస్థితులను చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం ద్వారా అక్కడ పరిస్థితులను చూస్తున్నాం. కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం ద్వారా ఏం జరుగుతుందో చూస్తున్నాం. అంటే పథకాల కోసమని పిల్లల్ని కనే మైనారిటీలకు సంబంధించి ముస్లిమ్స్కి సంబంధించి జనాభా పెరిగిపోతే జనాభా సమతుల్యత దెబ్బతినడం కారణంగా ఒకే వర్గం జనాభా పెరిగిపోవడం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పథకానికి ఎలాగైతే 3 కంటే 30,000, 4 కంటే 40,000 అని పెట్టారో ఇది షరతులు వర్తిస్తాయనేది పెడితే బాగుంటుంది. లేకపోతే ఇప్పటికే రేషన్ దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్ పథకం కూడా ఎక్కువగా ఎవరు యూజ్ చేసుకుంటున్నారో చాలా క్లియర్గా అందరికీ తెలిసిందే. ఉచిత పథకాల ద్వారా ఇక ఖర్చులు ఏమీ ఉండవు అనే దానితోటి రేపటి భారతదేశాన్ని హస్తగతం చేసుకోవడానికి జనాభాను పెంచుకోవడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. 2047 కల్లా ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలి అని. నిజంగా కూడా ఈ పథకం అందరికీ సమానంగా వర్తిస్తే ఓకే. కాదు అని ఈ పథకం కూడా ఒకే వర్గానికి వెళ్ళడం ద్వారా ప్రమాదం మాత్రం పొంచి ఉండే అవకాశం ఉంటుంది అని కూడా అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.